రాగి పిండితో బ్రెడ్ కలిపి క్రంచీగా ఎంతో టేస్టీగా ఉండే గవ్వలను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. రెగ్యులర్గా మనం గోధుమ పిండితో మైదా పిండితో గవ్వలు చేస్తూ ఉంటాం కదా. ఇలా రాగి పిండిలో బ్రెడ్ కలిపి చేసుకున్న గవ్వలు ఎంతో రుచిగా ఉంటాయి, డిఫరెంట్ టేస్ట్తో కూడా ఉంటాయి. మరి ఈ రాగి బ్రెడ్ గవ్వలు ఎలా చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి, నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 10 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. వీటిని అంచులేమీ కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ బ్రెడ్ స్లైసెస్ నేను వచ్చేసి మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను. ఈ స్లైసెస్ను ఇలా తీసుకుని మిక్సీ జార్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా మొత్తం కూడా బ్రెడ్ మొత్తం కూడా చిన్న ముక్కలుగా చేసుకోండి. ఇలా చేసుకుని ఈ బ్రెడ్ను ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పౌడర్ లాగా పట్టుకుని బ్రెడ్ మొత్తాన్ని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలోకి 1 కప్పు రాగి పిండి, అలాగే అరకప్పు మైదా పిండి, మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా బ్రెడ్ పౌడర్, ఈ బ్రెడ్ పౌడర్ను కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 4 నుండి 5 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు మీకు ఇష్టమైతే 1 లేదా 2 స్పూన్లు నువ్వులు కూడా యాడ్ చేయొచ్చు. నేను నువ్వులు యాడ్ చేయట్లేదండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకుని ఈ నెయ్యి ఈ పిండి మొత్తానికి ఈవెన్గా పట్టేలాగా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత దీనిలోకి గోరువెచ్చని నీళ్లను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తని ముద్దలాగా కలుపుకోవాలి. గోరువెచ్చని నీళ్లు వేసి కలపటం వలన పిండి మనకు సాఫ్ట్నెస్ వస్తుందండి. నీళ్లు ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు చపాతీ పిండికై మనం ఎలా కలుపుకుంటామో అలా వచ్చేంత వరకు కలుపుకోవాలి. అలాగే ఈ పిండిని మనం కాస్త ఎక్కువసేపు ఇలా కలపటం వలన సాఫ్ట్నెస్ వస్తుంది. పిండి వచ్చేసి మనకు రాగి పిండి కానివ్వండి, బ్రెడ్ పౌడర్ కానివ్వండి, ఇలా పిండి ముద్దలాగా చేసుకుంటే ఆయిల్లో వేసుకున్నప్పుడు ముక్కలయ్యి సపరేట్ అయిపోతుంది. అందుకే బాండింగ్ కోసం మైదాను మనం యూస్ చేస్తున్నాము. మీరు కావాలంటే మైదా ప్లేస్లో అరకప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా పిండిని ఎక్కువసేపు కలుపుకోండి. ఇలా ఎక్కువసేపు కలపటం వలన మనకు పిండి అనేది బాండింగ్ బాగా వస్తుంది. కాస్త జిగురు అనేది ఫామ్ అయ్యి మనకు ఉండలు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా చేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని ఇలా బాల్స్ లాగా చేసుకోండి. ఇవి వచ్చేసి చిన్న సైజులో తీసుకోండి, నేను చిన్న చిన్నవిగా చేసుకుంటున్నాను. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలాగే పిండి మొత్తంతో కూడా ఒకే సైజులో వచ్చేలాగా మీరు ఉండలు చేసుకోండి. తర్వాత గవ్వలపేట తీసుకుని గవ్వలపేట పైన కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని మనం చేసుకున్న బాల్ తీసుకుని ఇలా పీట పైన నొక్కి గవ్వల్లాగా చేసుకోండి. మనం రెగ్యులర్గా గవ్వలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోండి. మనకు ఇలా గవ్వల పీట పైన నెయ్యి కానీ నూనె కానీ రాయటం వలన గవ్వలు చాలా ఈజీగా వస్తాయి. పీటకు అతుక్కోవటం అనేది ఉండదు. అలాగే ఈ గవ్వలు వచ్చేసి కాస్త పిండి మనకు బాండింగ్ తక్కువగా ఉంటుంది. చేసుకునేటప్పుడు కాస్త గట్టిగా ప్రెస్ చేస్తే ముక్కలైపోవటానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నిదానంగా చేసుకోండి. ఇలా గవ్వలు మొత్తం చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న గవ్వలను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోండి. మనకు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గవ్వలు త్వరగా మాడిపోతాయి. ఇలా గవ్వలను వేసుకునేటప్పుడే మీరు స్టవ్ను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఇలా గవ్వలు మొత్తం వేసుకున్న తర్వాత ఒకవేళ ఏదైనా ఆయిల్లోకి మునక్కుండా ఉంటే గరిటతో నిదానంగా కలుపుకుని ఆయిల్లోకి వేసుకోండి. అలాగే గవ్వలు వేయగానే మీరు గరిటతో కదపటం లాంటివి చేయొద్దు. కాస్త గవ్వలు గట్టిపడేంత వరకు కూడా అలా వదిలేసేయండి. ఇవి అడుగు పట్టేయటం లాంటిది ఏమీ ఉండదండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆయిల్ అనేది మనకు బుడగలు తగ్గిపోతుంది అన్నమాట. గవ్వలు మంచిగా ఫ్రై అయినప్పుడు ఇలా బుడగలు తగ్గేంత వరకు మీరు ఫ్రై చేసుకుని వీటిని తీసి పక్కన పెట్టుకోండి. మనం మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి కాస్త టైం పడుతుంది గవ్వలు ఫ్రై అవటానికి. ఇలా గవ్వలు మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే ఆయిల్లో మిగిలిన గవ్వలను కూడా వేసుకుని స్టవ్ను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని గవ్వలను మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా గవ్వలు మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్యాన్ తీసుకుని దీనిలో 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. అలాగే కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకుని ఈ బెల్లం కరిగేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మనకు బ్రెడ్లో వచ్చేసి స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి బెల్లం క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. మీరు కావాలంటే పంచదారను కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ గవ్వలు వచ్చేసి
ఇలా పాకంలో వేయకుండా డైరెక్ట్గా తిన్నా కూడా ఈ గవ్వలు బాగుంటాయండి. బ్రెడ్లో మనకు స్వీట్నెస్ ఉంటుంది కదా, అందువలన. అలాగే ఇలా బెల్లం కరిగిన తర్వాత దీనిలోకి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేయటం వలన స్వీట్నెస్ బాగా తెలుస్తుంది. అలాగే 2-3 యాలకులను కూడా దంచి వేసుకోండి. తర్వాత మనకు పాకం వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా లేత పాకం వస్తే సరిపోతుందండి. ఇలా వచ్చినప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వలను వేసేసుకోండి. ఇలా గవ్వలు వేసుకుని ఒకసారి కలిసేలాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ను స్టవ్ పై నుండి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగే స్టవ్ పైన ఉంచితే వేడికి పాకం అనేది ఇంకాస్త ముదురుతుంది. అందుకనే ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ పాకం మొత్తం గవ్వలకు పట్టేలాగా బాగా కలుపుకోండి. ఈ గవ్వలు వచ్చేసి చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోకి పెట్టుకుంటే వారం నుండి 10 రోజుల పాటు ఉంటాయండి. మరి కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ రాగి బ్రెడ్ గవ్వలు రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.